అందరికీ హాయ్ అండి. అగైన్ మనకి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ నుంచి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్‌గా క్వాలిఫికేషన్ ఏంటి? అండ్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? ఎప్పుడు లాస్ట్ డేటు? అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ పే స్కేల్ ఎంత ఉంటుంది? డీటెయిల్‌గా కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో వెంటనే ప్రొవైడ్ చేస్తాను. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ నుంచి ఆర్ఆర్‌బీ, జేఈఈ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిప్లొమా గాని, బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క నోటిఫికేషన్ కూడా చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేసేయాలని కూడా వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో, చెక్ చేసుకొని అప్లై చేసేసుకోండి. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ నుంచి మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సంబంధించిన మనకి పోస్టర్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ మనం గమనించొచ్చు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగరీస్ ఆఫ్ పారామెడికల్ వాళ్ళకి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ముందు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత క్వాలిఫికేషన్ అండ్ టోటల్‌గా మనకి ఇంపార్టెన్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 17వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లయింగ్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది మీకు సెప్టెంబర్ 16వ తారీఖు వరకు మీకు టైం అయితే ఉంది. సుమారు మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్‌గా డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మీరు మిస్టేక్ చేసుంటే అగైన్ మీరు ఎగస్ట్రా అమౌంట్ పే చేసుకొని మీరు మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఇక్కడ మనకి విండో కరెక్షన్ అని చూసుకున్నట్టయితే 17వ తారీఖున ఆగస్ట్ నుంచి 26వ తారీఖున మీరు రీకరెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఎక్స్ట్రా అనేది ఫీ అని పే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం గమనించినట్టయితే మనకి ఏంటి పోస్టులు అండ్ టోటల్‌గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ పే స్కేల్ అనేది కూడా ప్రొవైడ్ చేశాయి. ఇక్కడ మనకి పే స్కేల్ 7 అనేది చాలా బెటర్ అండి. అమౌంట్ ఇక్కడ మనకి ఇనిషియల్ పే 44,000 అయితే మనకి ఇనిషియల్ ఉంది. కొన్ని పోస్టులకైతే 35,000 ఉన్నాయి. కొన్ని పోస్టులకైతే 29,000 అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏవైతే మనకి 20 పోస్టులు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందో ఈ 20 పోస్టులకి సంబంధించి పే స్కేల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి క్లియర్‌గా ఇక్కడే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చూసారా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా ప్రతి పోస్ట్‌కి మనకి మెన్షన్ చేశారు. అండ్ టోటల్ వేకెన్సీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇక్కడ చూసుకోవచ్చు పే స్కేల్ 7 స్టార్టింగ్ సాలరీ 44,000 అయితే ఉంది. మెడికల్ స్టాండర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ 20-43 వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కువ వేకెన్సీ అనేది 713 అయితే మనకి వేకెన్సీ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఆర్థోలజీ, డెంటల్, క్లైనిక్ అండ్ ఇక్కడ టెక్నీషియన్, హెల్త్ అండ్ లాబొరేటరీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇది కూడా చెక్ చేసేసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే మనకి ఇది టోటల్‌గా మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మీకు ఎవరైతే సెలెక్ట్ ఉంటారో ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. 1/3 అంటే 3 క్వెషన్‌లకి 3 క్వెషన్‌లకి ఒక మార్క్ అనేది పోతుంది. 3 క్వెషన్‌లు తప్పు పెడితే ఒక మార్క్ అనేది పోతుంది. ఓకేనా? ఇంకా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసేసుకోండి నోటిఫికేషన్‌లో కూడా. ఇంకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి కూడా. ఇంకా ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ గ్రూప్ అనేది 18-36, 18-36 ప్రతి పోస్ట్‌కి కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, డిజేబిలిటీ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా చివరిలో మీకు డిస్కస్ చేస్తాను. చివరిలో మీకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఇంకా ఫీస్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్‌పెక్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ గాని, వుమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది రూ. 500 అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. రూ. 500 మీరు పే చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆన్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు. క్వాలిఫై అయినా అవ్వకపోయినా కూడా మీ యొక్క రూ. 400 అనేది మీ యొక్క అకౌంట్‌కి అయితే బ్యాంక్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఓకేనా? సో, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూ, ఫీమేల్ ట్రాన్స్‌జెండర్ ఎవరైతే ఉంటారో మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఈబీసీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 250 అనేది ఈ యొక్క ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. వన్స్ 250 పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క సీబీటీ ఎగ్జామ్ అపియర్ చేస్తే చాలు మీ యొక్క 250 అనేది మనీ రీఫండ్ అయితే ఇచ్చేస్తారు. సో, ఎలాంటి అమౌంట్ అయితే ఉండదు ఎగ్జామ్ రాసేసిన తర్వాత. ఇంకా మోడ్ ఆఫ్ ఫీస్ పేమెంట్ అనేది మొత్తం కూడా ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారనమాట. సో, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడే మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈ యొక్క అమౌంట్స్ అయితే మీకు తిరిగి వెనక్కైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. రిజర్వేషన్‌కి సంబంధించి కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ మనకి మెయిన్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది మీరు గమనించినట్టయితే, సో సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో, నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటారు. తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక టోటల్‌గా మనకి సీబీటీ అనేది 90 మినిట్స్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ 120 మినిట్స్ వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు జనరల్ అవేర్‌నెస్, ప్రొఫెషనల్ అవైలబిలిటీ, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెంట్, రీజనింగ్, జనరల్ సైన్స్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి కూడా మనకు మెన్షన్ చేశారు. టోటల్‌గా ఎన్ని మార్క్స్ అనేవి అలాట్ అవుతాయి అనేది కూడా క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. సింపుల్‌గా అప్లికేషన్ క్రియేట్ చేసుకొని, ఈ యొక్క మీరు ఏదైతే ఉంటాయో మీ జోన్ తగ్గట్టుగా ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ, ఏపీ వాళ్ళైతే సికింద్రాబాద్ వెబ్‌సైట్ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా? ఇంకా మెయిన్ ఇక్కడ మనకు కొంచెం డీటెయిల్‌గా వెళ్ళినట్టయితే రిజర్వేషన్ కేటగరీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ స్టేజ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో, మెయిన్ మనకి స్టార్టింగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఇదే అడుగుతుంటారు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే 20 పోస్టులయితే ఉంటాయో, నర్సింగ్ సూపరింటెండెంట్‌లో చూసుకున్నట్టు మనకి పే స్కేల్ 7, 44,000 సాలరీ ఉంది. అండ్ ఇక్కడ మనకి లో ఏజ్ అనేది 20-43 ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చి నర్సింగ్ అండ్ ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. క్యాటిక్ టెక్నాలజీ అయితే ఇక్కడ మనకి హైయర్ 10+2 ఉన్నవాళ్ళు వీళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. 10థ్ ప్లస్ ఇంటర్ వాళ్ళు. ఇంకా క్లినిక్ ఫిజికాలిటీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ క్లినికల్ ఫిజికాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈసీజీ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో 10+2 లేదా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డిప్లొమో, ఈజీసీ ల్యాబొరేటరీ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన క్వాలిఫికేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీల్డ్ వర్కర్ ఎవరైతే ఉంటారో మనకి వేకెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 10+2 ఎవరైతే సైన్స్ అండ్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ ఎవరైతే చేసుంటారో ఇది మీరు అప్లై చేసేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకి కొన్ని డిగ్రీకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. బీఎస్సీ డిప్లొమో కొన్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ మనకి క్లియర్‌గా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. ఎక్సా రిడేటర్ అండ్ ఫార్మసిటీకి సంబంధించి డైనమిక్ టెక్నీషియన్ వాళ్ళకి ఇక్కడ డిప్లొమా ఇన్ హార్డ్ మెటాలిసిస్ 2 ఇయర్స్ సాటిస్ఫైడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఆప్టోమెట్రిస్ట్ ఇక్కడ బీఎస్సీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ డెంటల్ హైజీన్‌కి సంబంధించి కూడా డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ బయాలజీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా సో, క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, క్వాలిఫికేషన్ ప్రకారం మీరు అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, ఇది మీ క్వాలిఫికేషన్ కూడా ఒక ఐడియా అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. పే స్కేల్ కూడా బాగానే ఉంది కాబట్టి, సో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది కూడా షేర్ చేయండి. వాళ్ళకి వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.